తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకొకసారి జరిగే జనగణన 2021 నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పుడు అప్పుడు అంటూ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తుంది. తాజా కేంద్ర కేబినెట్ భేటీలో జనగణనకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కులగణనను 2 దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా తొలి దశ కులగణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే వాస్తవానికి 2020 ఏప్రిల్లో జాతీయ జనాభా గణన ప్రారంభం కావాల్సి ఉండగా అప్పుడే దేశంలో కరోనా వెలుగు చూడడంతో వాయిదా పడింది. ఒకవేళ కోవిడ్ వైరస్ వ్యాప్తి లేక అప్పుడే ఈ జనగణన చేసి ఉంటే తుది నివేదిక 2021 నాటికి వెలువడేది. ఇక తొలి దశలో భాగంగా 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కులగణన, జనగణన చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రెండో దశ 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలలో కులగణనతో పాటు జనగణనను నిర్వహించనున్నారు. ఈ కులగణన, జనగణన ప్రక్రియకు సంబంధించిన అధికారిక గెజిట్ను జూన్ 16వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జనగణన, కులగణనలో పురుషులు, మహిళలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగానే కులం, ఉపకులాలను లెక్కించి జాబితాను తయారు చేయనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ జనాభా లెక్కలను నిర్వహించనున్నారు. ఈ జనగణన, కులగణనను పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.